Closed doors, I'm a fool for your love. బాబు రెడీ బాబు హాట్ కెమెరా యాక్షన్. ఓకే గైస్, దిస్ ఇస్ రాజు. మీరు చూసిన రాజు కెమిస్ట్రీ హబ్ ఛానల్. చెప్పాల్సింది చాలా ఉంది, నేర్చుకోవాల్సింది మిగిలి ఉంది. డోంట్ వెరీ, రాజు హియర్. ఓకే, again the part of a series of organic reagents. The second organic reagent is NaBH4, that is a sodium borohydride, simply like as SBH. That is the cute name, SBH and LIH are the one of the best reducing agents of the any functional groups like C double bond polarized groups or C double bond N polarized groups. Okay, already we discussing about previous video, that is the LAH, what are the mechanism, what type of reduce functional groups, and what type of stereoselective and non-stereo stereochemistry examples also. Okay, in this video we discussing about the one of the best reducing agent, that is the sodium borohydride. This is the mild reducing agent. Okay, మనం ఇప్పుడు ఏం నేర్చుకుంటున్నామంటే NaBH గురించి నేర్చుకుందాం సార్. వన్ ఆఫ్ ది బెస్ట్ రియేజెంట్ అనుకో చెప్పుకోవచ్చు కదా. లాస్ట్ వీడియోలో మనం ఏం నేర్చుకున్నాం, LH నేర్చుకున్నాం. ఓకే, ఆల్రెడీ నేను టెస్ట్ యువర్ సెల్ఫ్ క్వశ్చన్ ఒకటి ఇచ్చాను. అందులో ఎస్టర్ అండ్ కార్బన్ కాంపౌండ్ ఉంది కదా, అందులో సెలెక్టివ్గా ఏదవుతుందని. ఓకే, దిస్ ఈజ్ ఆల్సో మైల్డ్ అండ్ సెలెక్టివ్ రియేజెంట్ అనుకోవచ్చు సార్. ఓకే, ఎందుకు అనేది మనం డిస్కస్ చేద్దాం ఆల్రెడీ. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ద NaBH4 మైల్డ్ అండ్ సెలెక్టివ్. ఎక్కడ సెలెక్టివ్ అంటే వేటిని చేస్తుందంటే ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం కదా. LH అనేది ఆల్ టైప్ ఆఫ్ మ్యాక్సిమం C డబుల్ బాండ్ C అండ్ C డబుల్ బాండ్ C అనేది నాట్ ఎఫెక్టెడ్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ LH. బట్ ఇన్ ద కేస్ ఆఫ్ NaBH4, దట్ ఈస్ ద SBH చూసుకున్నట్లయితే ఓన్లీ సెలెక్టివ్. ఆల్రెడీ వీ నో డిస్కసింగ్ అబౌట్ ద టర్మ్ సెలెక్టివ్ రెడ్యూసింగ్ ఓన్లీ, దట్ ఈస్ ద సెలెక్టివ్ ఫంక్షన్ గ్రూప్, దట్ ఈస్ ద CHO and COCl and ketones. Only the three functional groups are reduced to the alcohols only. Okay, these are the three functional group only. These are the preferred functional reducers only because of the this is the selective. Why? Because this is selective when compared to the LAH. LAH is a very unstable when compared to the NBH4. Okay, SBH తో పోల్చుకుంటే మనకి NaH అనేది వెరీ అన్స్టేబుల్. ఎందుకు అన్స్టేబుల్ అంటున్నానంటే లిథియం అల్యూమినియం హైడ్రైడ్లో మనకు చూసుకున్నట్లయితే 4 హైడ్రోజన్ ఐటమ్స్ అనేవి మనకి అటాచ్ అయి ఉంటుంది అండ్ ఎగ్జిస్టింగ్ గ్యాస్ నెగిటివ్ చార్జ్. అల్యూమినియం అనేది నెగిటివ్ ఛార్జ్ పొందుతుంది కదా సార్. ఈ నెగిటివ్ ఛార్జ్ అనేది వెరీ అన్స్టేబుల్ సార్. అల్యూమినియం అనేది నెగిటివ్ ఛార్జ్ని క్యారీ చేయలేదు కాబట్టి హైడ్రైడ్ అయాన్స్ని మనకి ఈజీగా ప్రొడ్యూస్ చేసి ఇక్కడ ప్లస్ ఛార్జ్ అనేది డెవలప్ అయ్యి న్యూట్రలైజ్ అవుతూ ఉంటుంది అనమాట. అందువల్ల మనకి హైడ్రైడ్ అయాన్స్ అనేవి రిలీజ్ అవుతూ ఉంటాయి. దట్స్ వై ద ఈజీలీ రిలీజ్ అయిపోతాయి సార్ బికాస్ ఆఫ్ ద బిగ్ సైజ్ ఆల్సో. ఓకే, బిగ్ సైజ్ వల్ల అని కూడా చెప్పుకోవచ్చు. అండ్ దెన్ ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ క్యారీ న్యూట్రలైజ్ అవ్వడానికి కూడా H- అనేది త్వరగా వెళ్ళిపోతుంది. వెన్ కంపేర్ టు సోడియం బోరోహైడ్రేట్లో పోల్చుకున్నట్లయితే అంత మనకు ప్రాబ్లం అనేది ఉండదు అనమాట. బికాస్ ఆఫ్ దిస్ ఇట్ ఈస్ స్టేబుల్. బికాస్ ఆఫ్ ద బోరాన్ అనేది చూసుకున్నట్లయితే స్టేబుల్గా ఉంటుంది కాబట్టి స్టేబుల్ వలన హైడ్రైడ్ అయాన్ అనేది స్పీడ్గా ఇవ్వలేదు కాబట్టి దిస్ ఇస్ అ సెలెక్టివ్ వెన్ కంపేర్ టు ద LAH. చూసుకున్నట్లయితే ఆల్ టైప్ ఆఫ్ ఫంక్షనల్ గ్రూప్స్ మనకి రెడ్యూస్ చేస్తుంది అనమాట. ఓన్లీ మనకి NaBH చూసుకున్నట్లయితే బికాస్ ఆఫ్ ద సెలెక్టివ్, బికాస్ ఆఫ్ ద స్టెబిలిటీ ఓన్లీ ద కార్బనిక్ కాంపౌండ్స్ ఆఫ్ CHO and C double bond and then యాసిడ్ క్లోరైడ్. దీస్ ఆర్ ద వెరీ రియాక్టివ్. సో ఇటువంటి రియాక్టివ్ ఫంక్షనల్ గ్రూప్స్ మాత్రమే రెడ్యూస్ చేస్తుంది. మిగతా ఏవి కూడా మనకి రెడ్యూస్ చేయలేదు. ఎలా చేస్తుంది సార్? ఆల్కహాల్గా చేస్తుంది. మిగతావి ఏవి కూడా మనకి not affected under presence of the NaBH4 like acids, nitrites, amides, epoxides are not easily reduced with the NaBH4. Okay, this is also NaBH4 in presence of cerium సాల్ట్స్. సీరియంతో పోల్చుకున్నట్లయితే ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ సీరియం సాల్ట్స్తో పోల్చుకున్నట్లయితే ఈ రియేజెంట్ అనేది ఇంకా సెలెక్టివ్గా మారిపోతుంది. ఓన్లీ ద రెడ్యూసెస్ ద ఆల్ఫా బీటా అన్సాచురేటెడ్ కాంపౌండ్ ఓన్లీ. ఆల్ఫా బీటా అన్సాచురేటెడ్ కాంపౌండ్ మాత్రమే రెడ్యూస్ చేస్తుంది. ఇప్పుడు NBH4 ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ సీరియం సాల్ట్. ఓకే,
this is about the just basics of the NaBH4. Okay, this is the mild and selective reagent. Why? Because it is selective. This is a stable. Because of the stable reagent, hydride ion releases not easily. But in the case of LaH, lithium aluminum hydride, is the very unstable because of the size purpose, or aluminum not carries the negative charge. Okay, that's why the hydride ions are releases fastly when compared to the NaBH4, and it reduces the all functional group also, except alkene and alkane in usual conditions. In unusual conditions also, alkene and alkanes are affected with the LaH. But in the case of only NaBH4, only the selective groups, that is the aldehydes and ketones and acid clades only. Okay, we see the some examples and clear about the NaBH4. Okay, కొన్ని ఎగ్జాంపుల్స్ మనం చూసుకున్నట్లయితే మనకి కంప్లీట్గా క్లియర్గా వస్తుందండి. ఓకే, ఆల్రెడీ నేను మెకానిజం ఆల్రెడీ లిథియం అల్యూమినియం హైడ్రైడ్లో చెప్పి ఉన్నాను. చూడకపోతే చూడండి. ఆల్రెడీ వీ డిస్కసింగ్ అబౌట్ ద మెకానిజం. ఓకే, in LaH, not in the case of SBH. Okay, maximum same ఉంటాయి సార్. మనకి చూసుకున్నట్లయితే ఆల్ reducing agents are produces hydride ions to the polarized group CO, and then further reactions also same as for the as we discussing in LaH also. Okay, LaH లో మనం డిస్కస్ చేసిన విధంగానే మెకానిజం మ్యాక్సిమం సేమ్ ఉంటుంది. ఓకే, మనం అందుకే ఇక్కడ మెకానిజం డిస్కస్ చేయట్లేదు. ఓకే, మనకి రియేజెంట్స్లో మనకి ఆర్గానిక్ రియేజెంట్స్ కాంపిటేటివ్ పర్పస్లో ప్రొడక్టివ్ రియేజెంట్ ఏమొస్తుందో చూసుకోవాలి. రియేజెంట్ ఏం చేస్తుంది, ప్రోడక్ట్ ఏమొస్తుంది అనేది చూసుకోవాలి. ఏ రియేజెంట్ని మనము ఎక్కువగా సెలెక్ట్గా చేస్తుంది, ఈవెన్ ఎక్సెప్షన్స్ ఉన్నాయి అనేది బాగా గుర్తుపెట్టుకోవాలి సార్. ఓకే, ఓకే, మనం ఎగ్జాంపుల్స్కి వెళ్ళిపోదామా? Okay guys, here we go, some more examples about the SBH, sodium borohydrate. I would like to introduce with the first example with alpha beta unsaturated ketone. Already we were discussing about the NaBH4 in presence of cerium salt is a very stereo specific, like only the alpha beta unsaturated ketones are affected. But in the case of NaBH4, only the ketone, not in the presence of alkene. Okay, మనం చూసుకున్నట్లయితే NaBH నార్మల్ కండిషన్లో ఏమవుతుందంటే ఓన్లీ కార్బన్ కాంపౌండ్స్ మాత్రమే ఎఫెక్ట్ అవుతుంది. అది ఏం చేస్తుంది, మనకి ఓన్లీ డబుల్ బాండ్ ఏమనుకుండా మనం దీన్ని హైడ్రాలసిస్ రెడ్యూస్ చేస్తే అయిపోతుంది. బట్ ఇన్ ద కేస్ ఆఫ్ సీరియం సాల్ట్స్, ఓకే, ఏమవుతుందంటే ఆల్ఫా బీటా అన్సాచురేటెడ్ కీటోన్ అనేది మనకి రెడ్యూస్ అయిపోతుంది. ఇక్కడ ఏమైతే సార్ ఇంకో ప్రోడక్ట్ కూడా రావడానికి ఛాన్స్ ఉంది. ఏంటి, మైనర్ ప్రోడక్ట్గా మనకి ఇది రావడానికి ఛాన్స్ ఉంది. మ్యాక్సిమం ఇది అవ్వడానికి లెస్ పర్సంటేజ్లో ఛాన్స్ ఉంది. కానీ ఇన్ ద కేస్ ఆఫ్ సీరియం సాల్ట్లో ఒక మేజర్ ప్రోడక్ట్ వస్తుంది. ఇది ఏంటి అంటే ఆల్ఫా బీటా అన్సాచురేటెడ్ కీటోన్ మాత్రమే మనకి మేజర్ ప్రోడక్ట్గా వస్తుంది. ఆల్మోస్ట్ 98% వరకు మనకి ఛాన్స్ ఉంది సార్. 90-100 వరకు ఛాన్స్ ఉంటుంది. ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ సీరియం సాల్ట్స్లో మోస్ట్ స్టీరియో స్పెసిఫిక్గా ఆల్ఫా బీటా అన్సాచురేటెడ్ కీటోన్ మాత్రమే ఎఫెక్ట్ అయ్యి ఓన్లీ వన్ ప్రోడక్ట్ వస్తుంది. దట్ ఈస్ ద వన్ ఆఫ్ ది స్టీరియో సెలెక్టివ్ ఎగ్జాంపుల్. అండ్ కమింగ్ టు ద సెకండ్ ఎగ్జాంపుల్స్ ఆల్సో సేమ్, ఆల్ఫా బీటా అన్సాచురేటెడ్ కీటోన్ అండ్ ఆల్ఫా బీటా నార్మల్ aldehyde in the presence of only usual conditions, that is the NaBH4 in presence of ethanol protic solvent. What will be happen, only the ketone will be affected, but not in the case of aldehyde. Okay, because of more reactive. In the case of alpha saturation ఉంది కాబట్టి మనకి ఇది మాత్రమే రియాక్షన్ అవుతుంది. At the same time, very sorry, ketone is the more reactive. That's why this is the alcohol, CH2 అనేది alcohol. ఇది only in presence of normal condition, SBH in the normal condition. But in the case of SBH, sodium borohydrate, in the presence of cerium salts, only the alpha beta unsaturated ketone will be affected. This is a same as aldehyde అనేది సేమ్గా ఉంటుంది మనకి. ఇన్ ద సీరియం సాల్ట్లో ఆల్ఫా బీటా ఫంక్షన్ గ్రూప్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. ఓకే, కమింగ్ టు ద థర్డ్ ఎగ్జాంపుల్, ఆల్రెడీ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ డిస్కసింగ్ ఇన్ LaH. టెస్ట్ ఫర్ క్వశ్చన్ ఆల్సో నేను ఇచ్చాను కదా.
అది మీరు చేస్తారో లేదో తెలియదు. మ్యాక్సిమం ఏమైతే సార్ LH అనేది అన్ని ఫంక్షనల్ గ్రూప్స్ కూడా మనకు చేసేస్తుంది. ఆల్రెడీ చెప్పాము దీన్ని. SBHలో ఏం చెప్పాము, ఓన్లీ ఎస్టర్ అవ్వదు కదా, ఓన్లీ సెలెక్టివ్గా మనకి కీటోన్స్ మాత్రమే చేస్తుంది. ఇది ఎలా వస్తుంది అనమాట. ఇది యాజ్ ఇట్ ఈజ్ ఎస్టర్డే ఉండిపోతుంది. ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం కదా, టెస్ట్ యువర్ సెల్ఫ్లో ఇది మీకు ఇచ్చాను, ఎవరైనా వన్స్ చెక్ చేయండి సార్. ఓకే, అండ్ I would like to introduce and one of the previous bit ఆల్రెడీ మనకి 2015లో మనకి దీన్ని అడగడం జరిగింది సార్. ఓకే, అది మీకు చూడండి సార్, ఇలా ఉంది చూడండి. ఓకే, మొత్తం ఎగ్జాంపుల్ ఇవ్వలేదన్నమాట, మీకు జస్ట్ అది ఎలా ఇస్తాడనేది మీకు ఇవ్వడం జరిగింది. ఓకే, జస్ట్ చూడండి సార్, ఏముంది, సోడియం బోరోహైడ్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ సీరియం సాల్ట్ కదా మనం ఈజీగా చెప్పొచ్చు అనమాట. ఆల్ఫా బీటా అన్సాచురేటెడ్ కీటోన్ అనేది అన్సాచురేటెడ్ కీటోన్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. ఓకే, OH వస్తుంది. మనకి ఇక్కడ చూడాల్సింది ఏంటంటే స్టీరియో కెమిస్ట్రీ, అందుకే ఎగ్జాంపుల్ అనేది ఇచ్చాను అనమాట. మనకి డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ అనేవి చూసామనుకో సరిపోతుంది అనమాట. ఇక్కడ హైడ్రేట్ అనేది వెళ్తుంది కదా సార్, హైడ్రేట్ అనేది ఎక్కడికి వెళ్తుంది సార్, ఇక్కడికి వెళ్తుంది. అది ఏ పొజిషన్లో వెళ్తుంది, ఇక్కడ చూడండి, దీనికి ఆపోజిట్ పొజిషన్లో వెళ్తుంది సార్. ఇది అబోవ్ ది ప్లేన్ ఉంది కాబట్టి ఇది బిలో ది ప్లేన్లో వెళ్తుంది అనమాట. మనకి ఏమవుతుంది సార్, ఒకసారి చూడండి ఒకసారి. ఓకే, సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్, చెప్పాను కదండి ఏమవుతుంది, ఆపోజిట్ టు ద అనదర్ బల్కీ గ్రూప్. ఓకే, దిస్ ఈజ్ ద సేమ్ అండ్ దిస్ ఈజ్ ద same, this is the above the plane. Because of the above the plane, the incoming hydrogen is the quite opposite to that bulky group, that is the below the plane. Quite obviously the OH group is the above the plane. Okay, quite opposite of incoming hydrogen and alcohol group. This is the one of the stereo selective problem. Okay, and coming to this one, NaBH4, what will be happen, NaBH4 in the normal conditions are also సీరియం ఏదైనా పర్వాలేదు, మనకి సీరియం సాల్ట్లో ఉన్నా సరే మనకి మోర్ ఈల్డ్ వస్తుంది అనమాట. ఓకే, ఒకవేళ సీరియం సాల్ట్ ఉంటే ఆల్ఫా బీటా అన్సాచురేటెడ్ కాంపౌండ్ ఉందనుకోండి మనకి ఎఫెక్ట్ అవుతుంది. బట్ ఇక్కడ ఏమైతే సార్ మనకి ఇక్కడ మనకి CHO అండ్ కీటోన్ ఉంది, అందులో ఏది మనకి త్వరగా రియాక్ట్ అవుతుంది అంటే మనకు చెప్పుకోవచ్చు కదా, మోర్ రియాక్టివ్ గ్రూప్ ఏదనేది ఈజీగా రియాక్ట్ అయిపోద్ది అనమాట. ఓకే, దట్ ఈస్ ద ఆల్డిహైడ్ అండ్ కీటోన్లో మనకి మోర్ రియాక్టివ్ అంటే H- అనేది మనకి ఈజీగా H- ప్రొడ్యూస్ అవుతుంది కాబట్టి మనకి బెస్ట్ న్యూక్లియోఫైల్ని ఎంచుకుంటుంది కాబట్టి C+OH అనేది బెస్ట్ ఎలక్ట్రోఫైల్గా ఉంటుందా, అండ్ దిస్ ఈస్ ద బెస్ట్ కీటోన్ అనేది బెస్ట్ ఎలక్ట్రోఫైల్గా ఉంటుందా. మనం చూసుకున్నట్లయితే కీటోన్ ఈజ్ ద మోర్ రియాక్టివ్ బికాస్ ఆఫ్ ద ప్లస్ ఎఫెక్ట్ అనుకోవచ్చు. ఓకే, ప్రీవియస్ ఎగ్జాంపుల్లో నేను తప్పు చెప్పేసాను, సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్, జస్ట్ లిటిల్ బిట్ కన్ఫ్యూజన్. ఇక్కడ అనేది నార్మల్, ఇక్కడ చూసుకోండి, ఈ కాంపౌండ్లో ఓన్లీ NaBH విత్ ఎథనాల్లో వేసినట్లయితే, నాట్ ఇన్ ద కేస్ ఆఫ్ Cerium+3, in the Cerium+3 only the alpha beta unsaturated ketone affected. Okay, but in the case of normal NaBH4, the more effective more reactive ketone will be reduced as a OH group. CHO అనేది యాసిటీస్ అనేది ఉండిపోతుంది. ఓకే, ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి సేమ్, ఇక్కడ CHO ఉంది, కీటోన్ ఉంది, ఏది రెడ్యూస్ అవుతుంది సార్, మనకి మోర్ రియాక్టివ్గా ఉన్నటువంటి కీటోన్ అనేది ఎక్కువ రిడ్యూస్ అవుతుంది. ఎందుకంటే హైడ్రోడైన్ అనేది దీని దగ్గర స్పీడ్కి వెళ్తుందా, దీని దగ్గర స్పీడ్కి వెళ్తుందని మనం చూసుకున్నట్లయితే కీటోన్ అండ్ దాని తర్వాత ఆల్డిహైడ్ మనం చెప్పుకోవచ్చు బికాస్ ఆఫ్ ద ఇండక్టివ్ ఎఫెక్ట్ అనుకోవచ్చు. సో మనకి ఇక్కడ సెలెక్టివ్గా మనకి మోర్ రియాక్టివ్ గ్రూప్ అయినటువంటి, మళ్ళీ ఇందులో కంపారిజన్ చెప్తున్నాను సార్, జనరల్గా అయితే NaBH4 అనేది CHO, COCl అండ్ కీటోన్ రిడ్యూస్ చేస్తుంది. బట్ ఇన్ ద కేస్ ఆఫ్ రెండు కంపారిజన్ వచ్చేసరికి మనకి మోర్ రియాక్టివ్ ఏది ఉంటే దానికి జరుగుతుంది సార్. సో అగైన్ మనకి బల్కీ గ్రూప్ అబోవ్ ది ప్లేన్ ఉంది కాబట్టి H అనేది దానికి క్వైట్ ఆపోజిట్లో వస్తుంది. సో దాని Hకి ఆపోజిట్గా మనకు OH అనేది ఇలా వస్తుంది. ఓకే, కన్ఫ్యూజ్ ఏం లేదు సార్, జాగ్రత్తగా చూడండి, మోర్ రియాక్టివ్ లెస్ రియాక్టివ్ చూసుకోవాలి. అండ్ ద ఫైనల్ ఎగ్జాంపుల్. ఓకే, ఫైనల్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి మనం చూడండి ఒకసారి, దిస్ ఈజ్ ద NaBH4 in presence of protic solvent, one of the protic ethanol,
అండ్ హైడ్రైడ్ అయాన్ అనేది ఛాన్స్ ఎక్కడ ఉంది సార్, యాక్సియల్ పొజిషన్లోని ఈక్విటోల్ పొజిషన్లో ఛాన్స్ ఉంది. సో యాక్సియల్ పొజిషన్లో మనకి రిపల్షన్ ఇక్కడ మెథైల్ గ్రూప్స్ ఉన్నాయి కాబట్టి రిపల్షన్ వస్తుంది. ఈక్విటోల్ పొజిషన్లో మనకి ఎటువంటి రిపల్షన్ లేదు, మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఓన్లీ హైడ్రోజన్ ఉంది కాబట్టి దేర్ ఇస్ నో ప్రాబ్లం అనమాట. బిగ్ గ్రూప్ ఏం కాదు కాబట్టి మనకి హెచ్ అనేది ఈ సైడ్లో వస్తుంది కాబట్టి ద క్వైట్ ఆపోజిట్ సైడ్లో మనకి OH అనేది వస్తుంది అనమాట. యాజ్ ఇట్ ఈస్ మెథైల్ గ్రూప్స్ అండ్ COTET అండ్ OH is this side and OH is this side. This is the axial and equatorial పొజిషన్లో ఎటువంటి మనకి పొజిషన్ అనేది బల్కినెస్ లేదు కాబట్టి దిస్ ఈస్ ద స్టీరిక్ ఫ్రీ కండిషన్. ఓకే, మనం చూసుకోవాల్సింది ఓన్లీ SBH అనేది ఎటువంటి గ్రూప్స్ని సెలెక్టివ్గా రెడ్యూస్ చేస్తుందని చూసుకోవాలి. సెలెక్టివ్గా CHO అండ్ CO అండ్ COCl ఓకే ఈ మూడిట్లు చేస్తుంది, మిగతా వేటిని మనం రెడ్యూస్ చేయట్లేదు కాబట్టి మనం ఈజీగా చెప్పొచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ మనం ఇంకొక ఎగ్జాంపుల్ అనేది మీకు టెస్ట్ యువర్ సెల్ఫ్ క్వశ్చన్గా ఇస్తాను సార్, ఎవరైనా ట్రై చేయండి. దట్ ఈస్ ద ఎస్టర్ రియాక్టివ్ ద COOR డాష్ ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ NaBH4 ఇన్ ద ఇథనాల్ అండ్ what type of product and NaBH4 in presence of diclime or AlCl3 or lithium chloride ఏ రియేజెంట్ ప్రెజెన్స్లో అయినా ఎటువంటి ప్రోడక్ట్ వస్తుంది అనేది మీకు టెస్ట్ యువర్ సెల్ఫ్ క్వశ్చన్గా మీకు ఇవ్వడం జరిగింది. ఎవరైనా ట్రై చేసి వస్తుందో లేదో చూడండి. జనరల్గా అయితే మనకి ఏంటి హింటు NaBH4 అనేది ఇథనాల్తో నార్మల్గా అయితే ఎస్టర్ని చేయలేదు, సో ఇక్కడే వచ్చింది ఇది. బట్ ఇన్ ద కేస్ ఆఫ్ డైగ్లైమ్లో మనకి ఏమవుతుంది సార్, మనకి ఏమవుతుంది అంటే చూడండి జాగ్రత్తగా, తర్వాత చేసి నాకు చెప్పండి సార్. ఓకే, దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. దిస్ ఈజ్ రాజు సైనింగ్ ఆఫ్. జై హింద్. If you like it, please like and share and subscribe my channel. Thank you guys. Like, follow and subscribe. Please subscribe. Please subscribe. Please subscribe. Please subscribe. Subscribe. Please subscribe. Please subscribe.